రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. కొన్ని పార్టీలు ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అనుకూలంగా వ్యవహరించాయి. ఐఎన్డీఏ కూటమి పక్షాలు వ్యతిరేకించాయి. చర్చలో కూడా పాల్గొనకుండా వాకౌట్ చేశాయి. తరువాత కాంగ్రెస్ అలాగే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంటే రాష్ట్రపతి ఆమోదం ముంగిట వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం కొంత ఉత్కంఠ. అంటే సుప్రీంకోర్టు ఈ బిల్లును టేకప్ చేసి ఏం చెబుతారు, అత్యున్నత న్యాయస్థానం అనేది ఎదురు చూడాలి. అసలు ఈ వక్ఫ్ బిల్ ఏంటి, ఈ వక్ఫ్ వార్ ఎందుకు జరుగుతోందంటే చిన్న బ్రీఫ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇస్లాం మతానికి సంబంధించి ధార్మిక సామాజిక కార్యక్రమాలు అలాగే సేవా కార్యక్రమాలు ఆస్తులను పరిరక్షించే నిర్వహించే సంస్థే ఈ వక్ఫ్ బోర్డు. ఆ ప్రయోజనాల కోసం ఏంటంటే ఆస్తిని శాశ్వతంగా చాలామంది దానం చేసేస్తారు. దానం చేసేసాక ఇంక మళ్ళీ వాళ్ళకి తిరిగి హక్కు ఉండదు, ఎవరూ దాన్ని అమ్మడానికి కూడా అవకాశం ఉండదు. అలాగా వక్ఫ్ చట్టం చేయబడింది 1954లో. అంటే 1934లో బ్రిటిష్ ఉన్నప్పుడే ఈ వక్ఫ్ సంబంధించిన వ్యవహారం మొదలైన 54లో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ యాక్ట్ 1954 ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని మరింత బలోపేతం చేస్తూ 1995లో ఈ యాక్ట్ రాష్ట్రానికో బోర్డు అలాగే సెంట్రల్ వక్ఫ్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. అంటే ఈ ప్రొటెక్షన్ కోసం ముఖ్యంగా ఏంటంటే ఈ ధార్మిక వ్యవహారాలు ఎవరైతే, ఎందుకంటే వందల కొద్ది ఎకరాలు ఇచ్చారు, ఆ డీటెయిల్స్ చెప్తాను. ఓవరాల్గా ఎంత ల్యాండ్ ఉంది దేశంలో ఈ బోర్డు కిందకి, అలాగే ఏ రాష్ట్రాల్లో ఎంత బోర్డు వస్తుంది, ఎందుకు దీని మీద ఇంత రగడ జరుగుతోంది, దీన్ని రాజ్యాంగ విరుద్ధం అని ఎందుకు అంటున్నారు, ముస్లింలకు సంబంధించి మతపరమైన స్వేచ్ఛను లాగేసుకుంటున్నారు, ఒక మతానికి సంబంధించి పాలరైజేషన్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది, తద్వారా ఎన్నికల్లో గెలవాలనే ఆలోచన కోసమే బీజేపీ కుతంత్రం చేసిందని ఎందుకు అంటున్నారు, ఇవన్నీ కూడా ఇవాళ మనం చర్చలో మాట్లాడాలి. అంటే విపక్షాలు చేసే వాదనలో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చేసే వాదనలో పస ఎంత ఉంది అనేది కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒకవేళ బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దీని మీద నిజంగానే దురుద్దేశంతో ఏమైనా చేసిందా, అది కూడా మాట్లాడాలి. తెలుగుదేశం పార్టీ కొన్ని సవరణలు సూచించింది, సుమారుగా ఒక 3 సవరణలు. ఆ సవరణలను ఆమోదించి ఈ బిల్లులో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన, కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన కూడా మద్దతు ఇచ్చారు. ఇటు వైఎస్ఆర్సీపీ దీన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది, కానీ దీని మీద ఒక వివాదం నడుస్తోంది. వ్యతిరేకిస్తూ లోక్సభలో మాట్లాడడము, ఓటింగ్ చేయడం జరిగింది. కానీ లోక్సభలో బలం ఎక్కువ ఉంది కాబట్టి ఎన్డీఏకి వ్యతిరేకించినా సరిపోయింది, వ్యతిరేకించారు. కానీ బీజేపీ అంటే భయం కాబట్టి, మోదీ అంటే భయం కాబట్టి రాజ్యసభలో ద్వంద్వ వైఖరి తీసుకుని రాజ్యసభలో ఈ బిల్లుకి అనుకూలంగా వైసీపీకి సంబంధించిన 7 సభ్యులు ఓటేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపణ. దానికి సంబంధించి నాగుల్ మీరా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. 2-3 నాయకులు, ముస్లిం నాయకులు కూడా మాట్లాడారు. దాంట్లో నిజానిజాలు కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అదే కనుక వాస్తవం అయితే ఏంటి ద్వంద్వ వైఖరి, ఏంటి డబుల్ స్టాండర్డ్, అంటే రాష్ట్రంలోనూ డబుల్ స్టాండర్డ్ తీసుకుని అనేక అంశాలపై కేంద్రంలో కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తాలూకా డబుల్ స్టాండర్డ్ బయటపడింది. ఇవాళ దేశం మొత్తానికి వాళ్లే చెప్పుకున్నారని తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దాంట్లో నిజానిజాలు కూడా ఇవాళ తేల్చేద్దాం. అయితే ఈ వక్ఫ్ సవరణ బిల్లు 2025 బిల్లు ఏమిటి, అసలు ఈ బిల్లులో ఏముందో క్లుప్తంగా చెప్తాను నేను మీకు. ముస్లిం సభ్యులు మాత్రమే ఉండే ఈ బోర్డులో ఇతర మతాల వారికి కూడా సభ్యత్వం, అంటే మొత్తం 22 మంది సభ్యులు ఉంటారు ఈ బోర్డులో. కేవలం 4 ముస్లిమేతరులు ఉండే అవకాశం కల్పిస్తోంది. వివాదాస్పద వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వం అనేది తుది నిర్ణయం, అంటే యాజమాన్యానికి సంబంధించి ఏదైనా ఒక వివాదం వెళితే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం. కేంద్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో కనీసం 2 ముస్లిం మహిళలకు స్థానం, దాన్నే ఎంపవర్మెంట్ అంటోంది. ఉమీద్ బిల్ పేరులో ఎంపవర్మెంట్ యాడ్ చేసింది. ఇక ఆస్తుల రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఆడిటింగ్ కానివ్వండి, ఖాతాల నిర్వహణ, వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నియమాలు రూపొందించే అవకాశం ఉంటుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ట్రైబ్యునల్ తీసుకునే నిర్ణయాలను కూడా 90 రోజుల్లోగా హైకోర్టులో అప్పీల్ చేసే అవకాశం. సో దీన్ని అంటే ఈ ఇంటర్వెన్షన్ ఆఫ్ నాన్ ముస్లిం క్యాండిడేట్స్ కానివ్వండి, గవర్నమెంట్స్ కానివ్వండి, అంటే ఒక స్టాట్యూటరీ బాడీగా ఉన్న ఈ వర్క్ బోర్డులో ఈ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, లేదా నాన్ ముస్లిం సభ్యుల ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది ఇవాళ ముస్లిం సమాజం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలకు దిగుతోంది. అలాగే తమిళనాడులో డిఎంకే, మరోవైపు విజయ్ కొత్త పార్టీతో వచ్చారు, ఆయన టీవీకే పార్టీతో, ఆయన కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. అలాగే కనీసం ఒక 5 సంవత్సరాలు ఇస్లాంను ఫాలో అయితే తప్ప వక్ఫ్ అనే ఒక బోర్డుని లేకపోతే ఒక సంస్థను సృష్టించడానికి అవకాశం ఉండకుండా, అలాగే ఆ సృష్టించడం వెనకాల ఎటువంటి వంచనాత్మక చర్య లేదని కూడా వాళ్లే ప్రూవ్ చేసుకోవాలి. ప్రభుత్వ ఆస్తి అన్న వాదన వస్తే సీనియర్ ప్రభుత్వ అధికారితో విచారణ, ఇందాక నేను చెప్పినట్టు
సో ముస్లిమేతరులు బోర్డులో ఉండడం దీనికి సంబంధించి. కానీ ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి, ఈ ఆస్తులను ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే ఈ బిల్లు. దీన్ని మీరు మరొక రకంగా మీరు క్రియేట్ చేస్తున్నారు, మీరు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది కిరణ్ రిజిజు చాలా గట్టిగా మాట్లాడారు. అలాగే అమిత్ షా కూడా దాదాపు 12-14 గంటలు ఆయన ఎక్కడికి కదలలేదు, రాజ్యసభలోనే కూర్చున్నారు. అలాగా లోక్సభలో బిల్లు పాస్ అయ్యేటప్పుడు బీజేడీ లాంటి పార్టీలు, అంటే బిజు జనతాదళ్ లాంటి పార్టీలు వ్యతిరేకించినా కూడా రాజ్యసభలో అనుకూలంగా ఓటేయించుకోవడానికి ఒక ప్రణాళిక రూపొందించి అఫీషియల్గా, వైసీపీ లాగా కాదు, అఫీషియల్గానే బీజేడీ బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ పార్టీ అఫీషియల్గా మద్దతిచ్చే కార్యక్రమం. ఎవరైతే ఉన్నారో 125 ఓట్లతో రాజ్యసభలో, అంటే బీజేపీ, జేడీయూ, ఎన్సీపీ, టీడీపీ, జేడీఎస్, అలాగే శివసేన, మిగతా పార్టీలు, చిన్న పార్టీలు, టీఎంసీ ఒకటి ఉంది వ్యతిరేకించిన పార్టీల్లో, 125 ఓట్లు అనుకూలంగా వచ్చాయి రాజ్యసభలో. ఇక 95 మాత్రమే వ్యతిరేకంగా వచ్చాయి. లోక్సభలో అయితే 285కు పైగా అనుకూలమైన ఓట్లతో బిల్ అయితే పాస్ అయింది. సో చూద్దాం అసలు ఏంటి వర్క్ వార్ విషయంలో జరుగుతున్న వ్యవహారం ఏంటి, ఎందుకు దీన్ని ప్రతిపక్షాలు రాజ్యాంగ విరుద్ధం అంటున్నాయి, అలాగే ముఖ్యంగా దీనికి ఉన్న భూములు ఏమిటి, దీనిలో ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు ఇప్పుడుంది, కొత్త బిల్లుతో ఎంతవరకు వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే నిజంగానే వైఎస్ఆర్సీపీ డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిందా అనేది కూడా మనం మాట్లాడాలి. రైట్, ఇవాళ డిబేట్లో నాతో జాయిన్ అవుతున్నారు